ట్రెక్కింగ్ ఎర్లీ మార్నింగ్ మాతో పాటే మా షాహి కూడా ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. షాహి, వేర్ ఆర్ యూ గోయింగ్? మా బుడ్డదానికి ట్రెక్కింగ్ అంటాం రాక నా మొహం అలాగే చూస్తుంది. మేము వావ్ క్యాబో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్స్ వరల్డ్. ఆల్రెడీ మా షాహి మాటలోనే మీకు అర్థమైపోయింది కదా, ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే ట్రెక్కింగ్ అని స్టార్ట్ అయిపోయాం. యాక్చువల్గా 5 o'clockకి స్టార్ట్ అవ్వాలి అనుకున్న మేము సాటర్డే నైట్ కావడంతో పిల్లలందరూ ముచ్చట్లు పెట్టుకుని మిడ్ నైట్ 12:30 దాకా అయితే మీటింగ్ కొట్టారు. ఇంకా వాళ్ళు లెగటం లేట్ అయిపోయింది. మేము బయలుదేరేసరికి ఆల్మోస్ట్ 6:30 అయితే అయిపోయింది. ఇక చేసేదేమీ లేక అయినా అనుకున్నాం కదా ఒకసారి ఈ ఎక్స్పీరియన్స్ కూడా చూద్దామని చెప్పి మా కమాండర్ని అయితే వేసుకొని వచ్చేసాము. ఇక్కడ రావటమే కార్ పార్క్ అయిన తర్వాత ఫస్ట్ బిస్మిల్లా అని చింతకాయలు అయితే దొరికాయి. చాలా ఫ్రెష్గా అనిపించాయి. ఇక్కడ కోతులు చాలా ఎక్కువ అంటండి బాబు. ఇంకా ఈ కోతులు దాటి తట్టుకొని ఎలా వెళ్ళాలో అని చెప్పి చాలా అంటే చాలా భయపడిపోయాము. ఇది వచ్చేసి విజయవాడలో ఉందన్నమాట. విజయవాడలో ఎక్కనేది నేను ఎగ్జాక్ట్ ప్లేస్ అయితే నాకు కూడా తెలియదు, కానీ ఈ పార్క్ ప్రాంగణం మొత్తం చాలా అంటే చాలా బాగుంది. నేనైతే ఇది ఫస్ట్ టైం రావడం, కానీ మా తమ్ముడు చాలాసార్లు వెళ్ళారు. ఇక ఇక్కడ ట్రెక్కింగ్ చాలా మంది వస్తూ ఉంటారు కదా, ఒకసారి ఈ ఎక్స్పీరియన్స్ కూడా చూద్దామని అయితే బయలుదేరి వచ్చేసాం. ఈ పార్క్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు అనమాట. టికెట్ కూడా తీసుకోవాలి. పర్ హెడ్ 20 రూపీస్. ఇక మా బచ్చా బ్యాచ్ మొత్తం కలిసి పైకి వెళ్ళడం స్టార్ట్ చేసాము. ఆల్రెడీ మా తమ్ముడు 1-2 సార్లు అయితే వెళ్ళారంట. నేను ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. ఇక్కడ చూడండి వీడియోలో మా షాయి పాప ఎంత ఫాస్ట్గా బయలుదేరుతుందో, కానీ మా షాయి పాపను తీసుకొని అంత పైకి ఎక్కలేమని చెప్పి మా చిన్నక్క అయితే పాపను తీసుకొని కిందే ఉండిపోయింది. ఇక మిగతా బ్యాచ్ అంతా వెళ్ళడం చాలా ఎక్కువ ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలని మా కమాండర్ అయితే కమెంట్ చేశాడు. మా కమాండర్ మాకు కొన్ని రూల్స్ అయితే పెట్టాడు. ఏమిటంటే ఆయాసం వచ్చినప్పుడు నోటితో గాలి పీల్చుకోవాలి, లేదంటే ముక్కుతోనే గాలి పీల్చుకోవాలి అన్నాడు. యాక్చువల్గా నోటితోనో ముక్కుతోనో ఏదో ఒక దాంతో గాలి పీల్చుతాం, కానీ మా కమాండర్ చెప్తున్నారు కదా ఏదో మాకు సీరియస్గా చెప్తున్నాడు అని మేము అనుకుని వాడు మాటలని విన్న తర్వాత ఓర్ని అని చెప్పి అనుకున్నాం. ఇక్కడ పక్కన వెళ్తుంటే ఒక దర్గా అయితే ఉందండి. ఈ ప్లేస్ ఎగ్జాక్ట్గా నాకు తెలియదు, కానీ తెలుసుకున్న తర్వాత తప్పకుండా వీడియో ఎండింగ్ వరకు అయితే చెప్తాను. ఇక ఇలా మేము కొండెక్కడం అయితే స్టార్ట్ చేసాము. ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్గా ట్రెక్కింగ్ అంటే ఏంటి అనేది నాకు కూడా తెలీదు. ఇక ట్రెక్కింగ్కి వెళ్దాం అన్నాడు కదా తమ్ముడు అని చెప్పి గూగుల్ అయితే సెర్చ్ చేశాను. నాకు అర్థమైనంతలో నేను చెప్తాను. ట్రెక్కింగ్ అంటే కొండ ప్రాంతాల్లో, అడవుల్లో, ఇలా డెజర్ట్స్లో ఫుట్ వే మీద నడవడాన్ని ట్రెక్కింగ్ అంటారని అయితే నాకు అర్థమైంది. ఇక ఈ ట్రెక్కింగ్ చేస్తే చాలా అంటే చాలా మంచిది హెల్త్ కానీ అర్థమయ్యి ఇంకా నేను కూడా స్టార్ట్ అయిపోయాను. ఇక్కడ వెళ్తుంటే దారిలో చక్కగా అక్కడక్కడ మంచి స్పాట్లు అయితే కనిపించాయి అన్నమాట. ఇంకా మా వాళ్ళు ఊరుకుంటారా చెప్పండి. మా వాళ్ళు ట్రెక్కింగ్ కోసం అన్న వచ్చినట్టు అనిపించలేదు. పిల్ల బ్యాచ్ కదా, అంతా ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ పెట్టుకోవడానికి అయితే పనికొస్తాయి ఫొటోస్ అని వచ్చినట్టు అనిపించింది. ఇంకా మా వాళ్ళు ఒకవైపు ఫొటోస్ తీస్తున్నారు. ఇది వచ్చేసి సైకిల్ ద్వారా వెళ్ళడానికి, జాగింగ్ చేసే సైక్లింగ్ చేసేవే అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇదిగోండి ఇక్కడ మధ్యలో ఇలా అయితే సెట్టింగ్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. వుడెన్తో తయారు చేసినట్టున్నాయి, కానీ అవి వుడెన్తో తయారు చేసినవి కాదనమాట ఈ సెట్టింగ్స్. అక్కడక్కడ మధ్యలో ఆయాసం వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి అయితే చాలా అంటే చాలా బాగా అరేంజ్ చేశారు. ఇక్కడ చూడండి నడక మార్గం అనేది కదా, జాగింగ్ ట్రాక్ అని. ఇలా జాగింగ్ ట్రాక్ వైపు నడుచుకుంటూ వెళ్తుంటే పక్కన ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క సెట్ అయితే ఉందన్నమాట. కూర్చొని కొంచెం రెస్ట్ తీసుకోవడానికి. ఇంకా అలా అయితే బయలుదేరి వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగ్ కాబట్టి అప్పుడే సన్ రైజ్ అయితే అయింది కదా, చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది. వచ్చి చాలా మంచి పని చేసామనిపించింది. చూడండి ఎంత బాగుందో కదా. ఇక్కడ నుంచి స్పాట్, ఇక్కడ నుంచి మనం ఇంత జారామనుకోండి కొండ మీద నుంచి డైరెక్ట్ కిందే ఇంకా ముక్కలే అనిపించింది. అంత పైకి అయితే వచ్చాము. ఇక్కడ వచ్చేసి ఇక్కడ టైటానిక్ బోట్ లాగా అయితే ఒక సెట్ ఉంది. ఇంకా అక్కడ కొంచెం మా వాళ్ళు చూశారు కదా, ఇక ఫొటోస్ అయితే వాళ్ళు దిగుతున్నారనమాట. ఇక్కడ మా కమాండర్ ఏమో అరుస్తున్నాడు, అరే మీరు వచ్చింది ట్రెక్కింగ్కా లేదంటే ఫోటోలు దిగడానికా అని చెప్పి. కానీ మా వాళ్ళు ఊరుకుంటారా, ఒక 5 minutes మామ, ఒక 2 minutes మామ అని చెప్పి అయితే అక్కడ కాసేపు టైం స్పెండ్ చేశారు. సిట్టింగ్ స్పాట్స్ అయితే ఇలా వెళ్ళే దారిలో కొండపైకి చాలా అంటే చాలా ఉన్నాయండి. అయితే ఈ ప్లేస్ చాలా బాగుంది. ఇక ఇక్కడ మనం ఏమన్నా ఫుడ్ కూడా తీసుకెళ్తే నార్మల్ టైమ్స్లో తిని బాగా ఎంజాయ్ చేయొచ్చు కూడా అనమాట. ఈ ప్లేస్లో అంత ప్లెజెంట్గా ఉంది. ఈ ప్లేస్ వచ్చేసి మైలవరం వెళ్ళే దారిలో అని చెప్పి
చెప్పారు మా మరదలు. ఇక్కడ చూడండి లిటరల్‌గా నేను కొండపై నడవలేక నా చెప్పు కూడా ఫోల్డ్ పడిపోతుందనమాట. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కదా! ఇదంతా చెక్కతో చేశారని చెప్పి నేనంటున్నాను. కానీ మా తమ్ముడు చెక్కతో కాదు, సరిగ్గా చూడు ఇదంతా మామూలుగా సిమెంట్‌తో చేసిందే. ఏంటంటే ఫినిషింగ్ అంతా ఇలా వుడెన్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుందంటే నేను దాన్ని టెస్ట్ చేసి మరీ చూశాను. నిజం చెప్పాలంటే నాకేదో పెద్ద తెలుసు అని చెప్పి అన్నాను, కానీ అంటే నిజంగానే ఇదంతా సిమెంట్తో చేసిందేనండి. చూడటానికి సేమ్ చెక్కలతో చేశారు అన్నట్టే అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ నుంచి స్పాట్ వచ్చేసి ఇక నేను ఇక్కడ వీడియో తీస్తుంటే మా తమ్ముడు పెద్ద రాజమౌళి లాగా బిల్డప్ ఇస్తున్నావు, తీసింది చాలే ఇంకా పద అని చెప్పి అయితే అంటున్నాడు. మా బచ్చా గ్యాంగ్ మాత్రం వాళ్ళ ఫోజులతో వాళ్ళు బిజీగా ఉన్నారు. మా అమ్మగారు అయితే మీరు ఎప్పుడన్నా రండి అని చెప్పి మా అమ్మగారు వాకింగ్ అయితే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ చూడండి వెదురు బొంగుల చెట్లు కానివ్వండి, వెరైటీ ఉన్నాయండి. ఇలా మధ్యలో మన అడవి ప్రాంతం మధ్యలో వస్తే వింత చెట్లు కనిపిస్తూ ఉంటాయి కదా. ఇది ఎప్పుడో చిన్నప్పుడు చూసేదనమాట, ఇప్పుడు అసలు కనిపించడమే లేదు. ఇదిగోండి ఈ ఫ్లవర్స్, ఇవన్నీ కొంచెం వింతగా అనిపించి నేను ఫొటోస్ అయితే తీసుకున్నాను, పేర్లు తెలుసుకుందామని చెప్పి. ఈ ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే ఇక్కడ నుంచి కొంచెం జారామనుకోండి ఇంకా మన బాడీ పార్ట్స్ కూడా కనిపించవు అనుకుంటా, అలా ఉందన్నమాట. అంత పైకి అయితే ఎక్కాము. నడుస్తూ ఉంటే కాళ్ళ నొప్పులు వస్తున్నాయి కానీ అంది ఇంకో సైడ్ ఎంజాయ్మెంట్ కూడా ఉంది. ఎవడన్నా నన్ను ఎత్తుకుంటారా బాబు అని చెప్పి అయితే మొత్తుకుంటున్నాను, కానీ మేము నడవడమే ఎక్కువ, మళ్ళీ నిన్నెక్కడ ఎత్తుకొని తిరగాలని మా వాళ్ళు అయితే పైకి తీసుకురాకుండా మంచి పని చేసామని అనుకుంటున్నాం. ఎందుకంటే మేము నడవడమే ఎక్కువ, మళ్ళీ మా బుడ్డదాన్ని వేసుకొస్తే అదొక మూత బరువు, మళ్ళీ దాన్ని ఎక్కడ మోయాలి, మంచి పనే చేసాంలే అని నేను మా మరదలు అయితే కాసేపు నవ్వుకున్నాము. ఇక ఇక్కడ వెరైటీ ఫ్లవర్స్ అవి చెట్లు కనిపిస్తున్నాయి, వాటిని అలా ఫోటో తీస్తూ ఇక్కడ చూడండి కొండ ప్రాంతం ఎంత బాగా కనిపిస్తుందో. ఇక వీళ్ళందరూ నడుస్తున్నారు, నాకైతే చేత కాలేదండి. ఇంకా నేను అలా మెల్లగానే మన వ్యూవర్స్కి కూడా చూపిద్దాం కదా అని చెప్పి ఇలా షూట్ చేసుకుంటూ అయితే వచ్చాను. మధ్యలో వేప చెట్లు అయితే కనిపించాయి. ఇక అమ్మ వేప ఏర్ అయితే అక్కడక్కడ కోసుకుంటుంది. ఇక్కడ చూడండి మా వాళ్ళు మళ్ళీ ఫొటోస్ స్టార్ట్ చేశారండి. అసలు మా చిన్నతనంలో ఇలా ఫొటోస్ ఉండేవే కాదు, ఈ పిల్లలు చూస్తే ఫొటోస్ కోసమే వస్తున్నారు ఎక్కడ చూసినా. ఇక్కడ మా అమ్మ మా తమ్ముడు అయితే చెప్పాను కదా వేపాకు ఇగురులు అయితే కట్ చేసి కోసుకుంటున్నారు అనమాట. అమ్మకి షుగర్ ఉంది కదా, అందుకని వేపాకి ఇగురు కనిపించిందని కలెక్ట్ చేసుకుంటుంది. ఇది వచ్చేసి ఫోటో వీడియో చూసి చెప్పండి ఎవరైనా గుర్తుపెట్టారా. ఇవి వచ్చేసి రేగుపళ్ళు అండి. ఈ కొండ ప్రాంతం చాలా బాగుంది, టేస్ట్ చేసి చూసాను. ఇక్కడ చూడండి కింద పైన పడి మా ఓడి ఫొటోస్ ఎలా తీస్తున్నాడు. ఇడు ఫొటోస్ కోసమే వచ్చాడు రా బాబు అనిపిస్తుంది. వీళ్ళ కదా ఆయాసం కూడా రావట్లేదండి ఈ ఫోటోలు మోసులో పడి. ఇక్కడ బిల్డప్ ఇచ్చేస్తున్నాడు, ఏదో అది లాగేస్తాను కోసేస్తాను అని చెప్పి. ఇది చేతగాక తీయలేవురా అని పెట్టేస్తే లేదు నేను తీస్తానని చాలా ట్రై చేశాడు, కానీ వాడి వల్ల కాలేదు. ఎట్ లాస్ట్ నేనైతే కట్ చేసి ఇచ్చాను. ఇక్కడ వచ్చేసి మా వరద నడవడం చేత కాక ఒక పాట వేసుకో అని చెప్పి ఏంటి 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 అదేదో సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ నేను పాడుతుంది, ఆ సాంగ్కి ఆవిడ స్టెప్పులు వేస్తున్నారు. అలా మేమైతే కొండ ప్రాంతం మొత్తం ఎలాగలా నడవాలి వచ్చినందుకు అని చెప్పి అయితే కవర్ చేస్తాం. మీలో చాలా మంది ఇలా లాంగ్ వాక్కి వెళ్ళే ఉంటారు కదా, వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ అయితే నాతో షేర్ చేసుకోండి కామెంట్ రూమ్లో. ఇక్కడ పైనుంచి సీనరీ అయితే చాలా బాగుంది కదా. ఇక్కడ సైట్ వచ్చి చాలా బాగుంది, అందరూ పొలం పనులు చేసుకుంటున్నారు. చాలా అంటే చాలా బాగా అనిపించింది అని చెప్పి ఇంకా అక్కడైతే కొంచెం షూట్ చేశాను అనమాట. ఇక్కడ చూడండి ఇగురులు అయితే కట్ చేస్తున్నారు. ఇలా కనిపించిన చోటల్లా ఇగురు అయితే తీసుకున్నాము. ఇక మా వాళ్ళకైతే ఆయాసం స్టార్ట్ అయిపోయింది. ఆ మొక్క చెప్పలేక మింగలేక కక్కలేక అలాగే వస్తున్నారనమాట. లిటరల్లీ వాళ్ళు ఎనర్జీ అంతా డ్రైడ్ అయిపోయిందని అర్థమైపోతుంది. చెట్లు చూడండి వెదురు బొంగులు అంటే లాంగ్గా వస్తాయి కదా, ఏదో పక్కకు వచ్చాయి మాలాగా. ఇక్కడ వచ్చేసి పక్షులు చాలా అంటే చాలా బాగుంది అని చెప్పి ఇదొక వీడియో అయితే తీశారు. ఇలా కొండ పైకి ఎక్కడం వల్ల కింద మనకి ఊర్లో ఎలా ఉందో మొత్తం అయితే చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ మేము ఈ చెట్టు అన్ని చెట్లు ఎండిపోయి ఉంటే ఈ చెట్టు ఏమో తెలియదు, కానీ చాలా అంటే చాలా పచ్చగా అనిపించింది, అందుకనే వీడియో అయితే తీసాము. ఇక ఇలా వెళ్తుంటే ఇదిగోండి పంట పొలాలు పచ్చగా ఉన్నాయి. అప్పుడే అందరు పనికి అయితే వంగినట్టున్నారు. వాళ్ళు ఎంత ఎనర్జెటిక్గా ఎందుకుంటారో ఇప్పుడు అర్థమైంది. మన బద్ధకానికి మన పొద్దున్నే ఎలాగో లేవం కదా, అందుకని మనకి అన్ని రోగాలు వస్తూ ఉంటాయని మేము అలా డిస్కస్ చేసుకుంటూ అయితే వచ్చాము. ఈ వీడియోలో కనిపిస్తుంది కదా, అక్కడ ఉన్న వాళ్ళందరూ మనుషులు పొలం పనులు అయితే చేస్తున్నారనమాట. అందుకని వాళ్ళంతా హెల్తీగా ఉంటారు. ఎర్లీ మార్నింగ్ అలా ఎక్సర్సైజ్ రూపంలో వాళ్ళు పనిచేస్తారు కాబట్టి.
ఇంకా అలా ఆపసోపాలు పడుతూ ఎక్కిన కొండ అయితే మెల్లగా దిగడం అయితే స్టార్ట్ అయిపోయాం. అంటే మా ట్రెక్కింగ్ ఏరియా అంతా కంప్లీట్ అయినట్టే. కిందకు వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే ట్విస్ట్, యాక్చువల్గా ట్రెక్కింగ్ పాత్ అటు కాదనమాట, ఇంకో వైపు ఉంది. అప్పుడు మా తమ్ముడిని అడిగితే మీ మొఖాలకి ఈ ఈ నార్మల్గా ఉన్న వేనే నడవలేకపోతున్నారు, అటువైపు తీసుకెళ్తే ఇంకా మీరు రాను కూడా రారు అని చెప్పి అప్పుడైతే చెప్పాడు. ఏదైతే ఏముందండి, ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఒకసారి చేసాము. ఇక కిందకైతే వచ్చేసాము. కింద చక్కగా మంచిగా పార్క్ ఉందండి. చాలా అంటే చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అక్కడ. జాగింగ్ చేసేవాళ్ళు, ఎక్సర్సైజులు చేసేవాళ్ళు అందరూ చాలా మంది అయితే ఉన్నారు. మేము వెళ్ళేటప్పుడు ఇక్కడ ఆడుకునే వాళ్ళు ఆడుకుంటున్నారు. మా షాహి పాప ఏం చేస్తుందని చూసుకుంటూ అయితే వస్తున్నాము. ఆవిడ గారు ఇక్కడ చక్కగా కూర్చొని ఉయ్యాలు ఊగుతుంది అనమాట. మా చిన్నక్క అయితే ఉయ్యాలు ఊపుతుంది. ఇక మా అందరినీ చూసేసరికి తన పేరం లేసి వచ్చినట్టుంది. ఎందుకంటే అందరు కొత్త మొఖాలు కదా, కొత్త మొఖాలు చూసి కొంచెం సేపు భయపడిందంట. తర్వాత మెల్లగా ఉయ్యాల్లో పెట్టి ఆ మాట ఈ మాట చెప్తుంటే ఏదో ఒకలాగా ఇంతసేపు అయితే మేనేజ్ చేశాను అని చెప్పింది. ఈ మొత్తం ట్రెక్కింగ్ పైనుంచి కొండెక్కి దిగేసరికి మాకు నియర్లీ 45 మినిట్స్ అయితే పట్టింది. ఇదిగోండి ఇక్కడ ఉయ్యాలన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ ఉయ్యాలన్నీ మా బచ్చా బ్యాచ్ ఆల్రెడీ వచ్చేసారు. ఉయ్యాలు అయితే ఊగుతున్నారు. మా బుడ్డది కూడా అక్కడ ఎంజాయ్ చేస్తుంది. సండే కావడంతో చాలామంది అయితే చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చారనమాట. పేరెంట్స్ అందరూ చక్కగా ఈ కూల్ క్లైమేట్లో ఎర్లీ మార్నింగ్ అయితే ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, జాగింగ్ అని తిరిగేవాళ్ళు, క్రికెట్ ఆడేవాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఏమైతే చేస్తారో ఆ యాక్టివిటీ అదైతే చేస్తున్నారు. ఇదిగోండి మా బుడ్డది ఉయ్యాలు ఊగుతుంది. ఎంత చక్కగా ఉందో, ఎంత క్యూట్గా ఉందో. అసలు మా బుడ్డదాని గురించి మీకు చెప్పలేదు కదండి. ఎర్లీ మార్నింగ్ లేచిద్దో లేదో, వాళ్ళ అమ్మ మిస్ అయిపోయిద్దేమో అని చెప్పి మేము భయపడుతుంటే మా బుడ్డదానికి గోదావరి గట్టు మీద పాట ఒకటి బాగా ఎడిక్ట్ అయిపోయిందనమాట. ఆ పాట పెట్టేసరికి దెబ్బకి లేచి కూర్చుందండి. అంత యాక్టివ్గా ఉంటుంది. ఆ పాట వింటే నిద్రలో కూడా స్టెప్పులు వేస్తుంది అనమాట. ఇంకా అలా ఆ పాటతో మా బుడ్డది కూడా నిద్ర లేచి మా బుడ్డది కూడా ట్రెక్కింగ్ అయితే వచ్చింది. కొండపైన ఎంతైతే ఎంజాయ్ చేసుకుంటూ వచ్చామో కింద పార్క్లో కూడా అంతకన్నా ఎక్కువగా ఎంజాయ్ చేసామండి. చాలా అంటే చాలా బాగుంది ఈ ప్రాంగణం మొత్తం. మీరు కూడా ఎవరైనా విజయవాడలో ఉన్న వాళ్ళైతే ఈ పాత జక్కంపూడి ఏరియాలో ఈ పార్క్ ఉంది. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఒకసారి అయితే విజిట్ చేయండి. ఇక్కడ ఫుడ్తో వచ్చినా కూడా కొండపైన చాలా అంటే చాలా బాగుంటుంది అని నాకైతే అనిపిస్తుంది. మేము కూడా ఒకసారి అలా కూడా రావాలని అయితే ఫిక్స్ అయిపోయాను. మరి నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.